ఏదమ్మా? మనోజ్ కేవలం మా ఫ్యామిలీకే కాకుండా కోటా ఫ్యామిలీ మొత్తానికి మంచి పేరు తీసుకొచ్చాడు. నీ వల్ల అయితే ఏది అవదు. మనసు పెట్టి చదివితే మంచి కాలేజీకి వెళతాం. మంచి కాలేజీకి వెళితే మంచి జాబ్ దొరుకుతుంది. ముందు నాకు నీలో పొటెన్షియల్ కనిపించేది, ఇప్పుడు కనిపించట్లేదు. సింపుల్. జై మాతాజీ అమ్మా. జై మాతాజీ బాబు, అసలు న్యూస్ చూసావా లేదా? మీ అన్నయ్య టీవీలో వచ్చాడు. పొద్దు నుంచి ఫోన్ మోగుతూనే ఉంది. బంధువులకి హఠాత్తుగా మనం గుర్తుకొచ్చాము. అందుకే నేను నీకు ఫోన్ చేయలేకపోయాను. సరే చెప్పు, నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బాగానే జరిగిందమ్మా. ఆలోచించుకోవడానికి కొంచెం టైం అడిగారు. అంటే వాళ్ళకు నీ ఐడియా అయితే నచ్చింది కదా? అరే ఎందుకు నచ్చదా ఆంటీ? ఇటువంటి ఇటువంటి ఇదిగో. సంజయ్ మా బ్రదర్. ఇంకా కొన్ని రోజులే బ్రదర్, చూసుకో. నువ్వు కూడా తర్వాత టీవీలో వచ్చేస్తావు. నువ్వు ఎప్పుడు టీవీలో వచ్చినా కూడా అప్పుడు నీ ఫ్రెండ్ పేరు చెప్పడం మర్చిపోకు, సరేనా? నువ్వు లైఫ్ లో ఎంత గొప్ప వ్యక్తివైనా సరే, ఎంత పెద్దవాడివైనా సరే, కాస్త క్రెడిట్ అయితే నాకు కూడా ఇవ్వాలరా, మర్చిపోకు. దక్కుతుంది. రే ఒక్క నిమిషం, మీ డాడీ ఫోన్ చేస్తున్నారు. విను, ఆయన కూడా లైన్ అప్ తీసుకుంటారు. అమ్మా వద్దమ్మా, ఇప్పుడు వద్దు. నేను ఆయనకు నీ ఇంటర్వ్యూ గురించి చెప్తానురా. హలో, సంజయ్ కూడా లైన్ లో ఉన్నాడు. యా సంజయ్, న్యూస్ చూసావా? మనోజ్ విష్ చేస్తావా? ఇదిగో మాట్లాడు. హలో, కంగ్రాట్స్ మనోజ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, నాన్నకిస్తున్నా. సంజయ్, మనోజ్ ప్రూవ్ చేసి చూపించాడు. ఇక నీ వంతు. నా క్లాస్కి టైం అవుతుంది, నేను తర్వాత చేస్తాను. హలో సార్. సంజయ్, చూడు సంజయ్, ఇంకా టైం ఉంది. నోరు మూసుకొని ఫామ్ తిరిగి ఇచ్చేసాయి. అలాగే గౌరవంగా చదువుకోవడం మొదలుపెట్టు. నువ్వు ట్రై చేసావు కదా, నువ్వు ట్రై చేసిన దానికి నీకు ఫుల్ మార్క్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు కాస్త రియాలిటీలోకి రా. ఒక్కసారి డిగ్రీ చేతిలోకి వచ్చాక లైఫ్ సెట్ అయిపోతుంది, అవునా? నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. ఇంజనీరింగ్ చేస్తాను. ఏంటి? వెరీ గుడ్, గుడ్ డెసిషన్. బుద్ధొచ్చింది, గుడ్ డెసిషన్. నేను ఇప్పుడే బుక్స్ తీసుకొస్తాను. టెల్ మీ సంజయ్, ముందుగా నువ్వు ఇంజనీరింగ్ క్విట్ చేయాలనుకున్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటున్నావు. వేర్ ఇస్ ఆల్ దిస్ కన్ఫ్యూజన్ కమింగ్ ఫ్రమ్? మా అన్నయ్య నుంచే. వాడు ఎప్పటి నుంచో ఓవర్ అచీవర్గా ఉన్నాడు.
కూడా ఎప్పుడు వాడిని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఏమంటారంటే నువ్వు కూడా మీ అన్నయ్యలా గొప్పగా ఏదైనా చేయాలని, అన్నయ్యని చూసి నేర్చుకోమని. ఇక ఇదే స్ట్రెస్ కారణంగా నేను క్విట్ చేయాలనుకున్నాను మ్యామ్. కానీ ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. గత వారం నుంచి నేను సరిగ్గా నిద్రపోలేకపోయాను. ఐ డోంట్ నో వాట్ టు డూ మ్యామ్. ప్లీజ్ హెల్ప్ మీ. డోంట్ వరీ, రిలాక్స్, విల్ సార్ట్ దిస్ అవుట్. మ్యామ్ ఒక రిక్వెస్ట్. కొన్ని రోజుల పాటు నేను క్లాసెస్ ఇంకా అసైన్మెంట్స్ నుంచి ఆఫ్ తీసుకోవచ్చా ప్లీజ్? ష్యూర్, ఖచ్చితంగా. బట్ ఎవ్రీ అదర్ డే యూ విల్ హ్యావ్ టు కమ్ అండ్ సీ మీ. ఈజ్ దట్ ఫైన్ విత్ యూ? గుడ్. సంజయ్, నువ్విక్కడ అది కౌన్సిలర్ ఏం చెప్పిందంటే స్ట్రెస్ నుంచి దృష్టి మలుచుకోవడానికి ఏదైనా ఇంట్రెస్టింగ్ బుక్ చదువుకోమని. అందుకే ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు. ఓకే. సంజయ్, పట్టేసుకున్నాను. బ్లూ ఫిలిం చూసే రోగం నీకు కూడా అంటుకుంది కదా. గుడ్, వెరీ గుడ్. తెలుసా, చాలా మందికి స్ట్రెస్ దీని వల్లే తగ్గుతుంది. ఒకవేళ నీకు వెబ్సైట్ రికమెండేషన్స్ కావాలంటే ఆస్క్ బక్కా. ఓకే, లోబో సార్ నోట్స్ ఇది 2 వారాల్లో అసైన్మెంట్ చేసేయాలి. చూసుకో, చేయి కడుక్కున్న తర్వాత. సంజయ్, కంటిన్యూ చేసుకో. హే, ఈ సంజయ్ గార్డెన్ లో ఒకడే ఏం చేస్తున్నాడు? ఏంటి కనిపించడం లేదా ఏంటి? కౌన్సిలర్ చెప్పాడు నేచర్ వాక్ తీసుకుంటే బాగుంటుందని. అదేంటంటే ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే వాడికి మంచిగా అనిపిస్తుంది. కౌన్సిలర్ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడమని చెప్పలేదా? అంతకంటే మంచి ఫీలింగ్ రాదా? డింగ్ 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 వెల. మోహిత్, నీకు సంజయ్ ఎలా అనిపిస్తాడు? సంజయ్ తను పూర్తిగా నీట్ అయిపోయి, అంటే కొంచెం ఆడ్ బాల్, వియర్డ్, గూఫీ టైప్. షట్ అప్. ముందు నువ్వు ఆ లిస్ట్ ఫినిష్ చేయి. Oh my God. Shit. సార్, బిల్ నెక్స్ట్ హ్యాక్ అయిపోయింది. వాట్? యా. ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే బిల్ నెక్స్ట్ హ్యాక్ అయిపోయింది. ఇక హ్యాకర్ భయపడకుండా తన పేరు చెప్పాడు. కోట్లలో వ్యాపారం చేసే బిల్ నెక్స్ట్ సీఈఓ మిహర్ జైన్ కు లాస్ట్ ఇయరే స్టార్ట్అప్ కింగ్ అనే టైటిల్ లభించింది. సంజయ్ శర్మ ప్రెజెంట్స్ ది హ్యాక్. సమాచారం ప్రకారం సంజయ్ శర్మ ఐసీఈ ముంబైలో ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. కానీ చదువుకోవడానికి బదులుగా వెబ్సైట్ హ్యాకింగ్ లాంటి నేరంలో తను ఇరుక్కుపోయాడు. ఈ నేరం వెనుక తన లక్ష్యం ఏమై ఉంటుంది? అసలు ఈ సంజయ్ శర్మ ఎవరు? బిల్ నెక్స్ట్ సీఈఓ తర్వాత వేయబోయే అడుగు ఏమై ఉంటుంది? సంజయ్ శర్మ ప్రెజెంట్స్ ది హ్యాక్.